రోజుల పాటు అనేక దేవాలయాలు ముఖ్యంగా ప్రధానంగా సౌత్‌లో ఉన్న దేవాలయాలను కూడా సందర్శనకి వెళుతున్నారు. ఈ సందర్శన వెళ్ళటానికి ప్రధాన కారణంగా సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఒక మాటని గట్టిగా తీసుకురావడం జరిగింది. జనాల్లోకి తీసుకెళ్ళడం కూడా జరిగింది. దీనిలో భాగంగానే ఆయన సందర్శనలు అనుకోవాలా? లేదంటే రానున్న తమిళనాడు ఎలక్షన్‌లు దృష్టిలో పెట్టుకుని వెళ్తున్నారని కొంతమంది ఔత్సాహికులు అన్న మాటలో నిజము వాస్తవం ఉందంటారా? లక్ష్మణ గారు మీకు, అట్లాగే మన విశ్లేషకుడు శ్రీనివాస్ గారికి, అట్లాగే రాయపాటి అరుణ గారికి, అమ్మా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం, టామ్ 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 అన్నారు శ్రీశ్రీ గారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ కాకుండా పవన్ కళ్యాణ్ ఒక సినిమా యాక్టర్గా పోతే ఒక రకంగా ఉంటుండే, ఒక డిప్యూటీ సీఎంగా పోయినప్పుడు ఒక రకంగా ఉంటుండే. కనుక రాయపాటి అరుణ గారితో పూర్తిగా ఎక్కువ ఇస్తున్నాం. ఎందుకంటే అంతవరకు పర్వాలేదు, కానీ తర్వాత కూడా ఉంది కదా అనే దాన్ని మనం మాట్లాడుకున్నాం. రాయపాటి అరుణ గారు ఏదైతే చెప్పిండ్రో దాంతో ఏకీభవిస్తూనే అదనపు విషయాలు రాజకీయ విశ్లేషకులు కనుక మీరు 2 ప్రశ్నలు అడిగారు తమిళనాడు ఎన్నికల మీద. ఢిల్లీ బహుత్ దూర్ హై, వచ్చే సంవత్సరం ఎన్నికలు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆయన ఉన్న స్థానాన్ని బట్టి దానికి విలువ అవుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అట్లాగే ఆటలో అరటి పండు గతంలో చాలా మంది గేలి చేసిన ఆయన నిలబడి గెలిచిండు. శ్రీశ్రీ గారు అన్నట్టే మనకు నిప్పులు చెందుతూ నింగికెగిరితే నివిడాశ్చర్యంతో మీరు, నెత్తురు కక్కుతూ నేల రాలితే నిర్దాక్షిణ్యంగా మీరే. ఆయన ఓడినప్పుడు ఏమన్నారో చూసాం. ఓడినప్పుడు అంటే ఓటమి కాదు, 2 చోట్ల ఓడిపోయినప్పుడు ఏమన్నారో చూసాం మనం. ఇవాళ గెలిస్తే ఏమంటాడు పబ్లిక్ ఎప్పుడు అట్లా ఉంటుంది. వాళ్ళే జేజలు కొడతారు, వాళ్ళే చెప్పులు వేస్తారు, వాళ్ళే శివయాత్రలు చేస్తారు. కనుక దాన్ని రాజకీయాల్లో సహజం కూడా. కానీ వాళ్ళ దక్షిణ భారత ఏదైతే టూర్ అయితే 2 రాష్ట్రాలు పెట్టుకున్నారో దానికి రాజకీయ కారణం ఉంటే కూడా తప్పు కాదు అంటున్నాడు. రాజకీయ కారణం ఉందనుకోండి, తప్పెందుకైతుంది? కాదు కదా. అందుకని మనము ఆ వ్యక్తి స్వేచ్ఛను గౌరవించాలి. ఆయన తిరిగే క్రమంలో ఆయన రాజకీయ పదవిలో ఉన్నారు కనుక, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు కనుక, ఒక చరిస్మా గల లీడర్ కనుక ఆయన తిరిగే క్రమంలో ఆయన దేవాలయాలు సందర్శించినా, మసీదు సందర్శించినా, లేకుంటే ముక్కు మోసుకొని కూర్చున్నా వార్తే అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా వార్తే అవుతుంది. అందుకని గతంలో సామెత ఉంది లక్ష్మణ్, ఒక పెద్ద ఊళ్ళో వరదలు వచ్చినాయట. ఆ వాగులో అందరూ కొట్టుకుపోతున్నారు, అందరినీ రక్షిస్తున్నారు ప్రజలు. అక్కడి గ్రామం అక్కడ కొత్తగా ఒక ఆయన పక్క ఊరి నుంచి వచ్చిందంటే ఒక ఆయన కొట్టుకపోతుంటే ఆయన ఎవరిని రక్షిస్తాడట. ఆయన ఏంటి ఆ శెట్టి గారు కొట్టుకపోతున్నారు, ఆయన పోతున్నారు కదా, ఆయన ఎవరు రక్షించదు అంటే వాళ్ళు అన్నారట. ఆ శెట్టి గారు అంటే కులం పేరు చెప్పొద్దు కానీ శెట్టి గారు ఏదైనా లాభం లేకుండా ఎప్పుడు కొట్టుకపోరు కనుక ఆయన రక్షించిన లాభం లేదు, ఆయన లాభం కోసం పోతున్నారు. అట్లా ఉంటుంది ప్రజల మనస్తత్వం. కనుక ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిజంగా నిబద్ధతతోని మనకు ఆయన సనాతన ధర్మం అన్నారు. తిరుపతి విషయంలో కూడా మాట్లాడినప్పుడు ఆ తిరుపతి వీధుల్లో కూడా మాట్లాడిండ్రు. ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నాడు ఆయన. కొంచెం ఆయన బోళా బాల మనిషి కనుక ఏదొచ్చినా బహిరంగంగా ప్రకటిస్తారు. డిప్లొమాట్ కాదు, ఏదైనా ఉంటే బహిరంగంగా చెప్పేస్తారు. కనుక సనాతన ధర్మం గురించి మాట్లాడే దాని విమర్శల పాలు కూడా అయింది, అది వేరు. కానీ ఇక్కడ ఇప్పుడు ఆయన ఏదైతే తన కొడుకుతో కూడా కలిసిపోతున్నారు. అంతకుముందు కూడా ఈ మధ్యనే ఆ పిల్లల్ని కొంచెం రాజకీయాలకు లాగడం లేదు కానీ ఆయనతో తిప్పుకుంటున్నారు, వస్తున్నారు. అకీరాతో కలిసి పెట్టారు, ఆశ్రమాన్ని సందర్శించారు. నేను అవన్నీ కూడా తిరిగిన వాడిని కనుక ఇవాళ ప్రపంచంలో పెద్ద అత్యంత ధనికుడైన దేవుడు అంటాం కదా, ఆచారానికి గుప్త నిధులు ఉన్నాయంటాడు కదా, అక్కడ మనకు త్రివేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం దాన్ని సందర్శిస్తున్నారు రేపు. అయితే 2 రాష్ట్రాల్లో రాజకీయ కోణం చెప్తాను. 2 రాష్ట్రాల్లో ఇవాళ రాజకీయంగా బీజేపీకి మైనస్ 1, 2 ఒక సీట్ అప్పుడు గెలిచినా, ఇక్కడ పోయినా, ఒక దగ్గర వచ్చినా ఎంపీ సీట్ వచ్చింది 2 రాష్ట్రాల్లో కలిపి. కానీ ఇక్కడ ఏంటంటే ఆ రాష్ట్రాల్లో ఇప్పటికీ కొంత వివాదం నడుస్తుంది. మొట్టమొదలుగా ద్రవిడ పార్టీలు, తమిళనాడులో ద్రవిడ పార్టీలు వచ్చినప్పటి నుంచి చాలా వరకు ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మన ఉదయనిధి స్టాలిన్ మాట్లాడడం, అంతకుముందు డిఎంకే పుట్టుకు కానీ అసలు అన్నా డిఎంకే తర్వాత ఏర్పడ్డ పుట్టుకు కానీ ఇవన్నీ ద్రవిడ పార్టీలన్నీ కూడా సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ధర్మ పరిరక్షణకు వ్యతిరేకంగా ఉన్నాయి. కనుక ఇటుపక్కన కేరళలో అయితే లెఫ్ట్ ఫ్రంట్ లేకపోతే రైట్ ఫ్రంట్ కాంగ్రెస్ తరపుండే, కానీ అక్కడ కూడా మత పరంగా చూసిన మైనార్టీలుగా మెజార్టీ స్థానంలో మనకు ముస్లిమ్స్ ఉన్నారు. ఆ రకంగా ఉంటుంది. కనుక ఇక్కడ 2 రాష్ట్రాల్లో బీజేపీకి ఇప్పటిదాకా పట్టులేదు. కనుక బీజేపీ పట్టు కోసం నిజంగా చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ ఎంతున్న బీజేపీ ప్రాబల్యం ఉన్నది. ఏ రకంగా చూసిన ప్రతిపక్ష స్థానంలో ఉన్నా లేకపోతే అధికార పక్షంలో ఉన్నా కూడా బీజేపీ గతంలో కర్ణాటక అధికారంలోకి వచ్చింది కదా, తెలంగాణలో కూడా చాలా ఎంపీ సీట్లు గతంలో ఇప్పుడైతే 8 ఎంపీ సీట్లు గెలుచుకుంది కదా. అలాగనే ఈ 3 రాష్ట్రాలు పోతే మిగతా 2 రాష్ట్రాలు కదా బార్డర్ దాటాలి, ఈ 3 రాష్ట్రాలు దాటి చేయాలనే దానికి కూడా ఒక రకంగా ఆలోచన ఉందనిపిస్తుంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఒక టూల్ గా వాడుకుంటారు తప్పనిసరి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు లాగా కాకుండా
ఇటు మన ఈ వైఎస్ మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కాకుండా బీజేపీకి అనుకూలంగా ఉండడం తప్పులేదు కదా అంటున్నా. ఇంకొక మాట చెప్తాను నేను. ఎప్పుడైనా కేంద్రంలో మొత్తం ప్రభుత్వాలు ఇప్పటిదాకా రాజ్యమల్లి అని కూడా ఉత్తర భారతదేశంలో బాగా ప్రాబల్యం గల పార్టీలే దేశంలో అధికారంలో ఉంటున్నాయి. అకస్మాత్తుగా యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ గా పివి నరసింహరావు గారు వచ్చినా, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ గా దేవగౌడ గారు వచ్చినా, దక్షిణ భారతదేశం ఇద్దరు అవును. ప్రధానులు వచ్చినా యాక్సిడెంటల్ అయ్యారు. కనుక ఒక్క మాట చెప్పి ముగిస్తారు లక్ష్మణ్ గారు. చెప్పండి. ఇప్పుడు ఏమైందంటే గతంలో ఎమర్జెన్సీ తర్వాత దేశంలో ఉత్తర భారతదేశం మొత్తం మనకు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక్క సీటు నీలం సంజీవ్ రెడ్డి గారు నంద్యాల నుంచి గెలిచారు. మిగతా 42 సీట్లలో 41 సీటు కాంగ్రెస్ కు వచ్చింది. ఇవాటికి కూడా చూడండి, మొత్తం దేశంలో 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణలో అధికారంలో ఉంది. సరే, ఆంధ్రప్రదేశ్ విషయం పక్కన పెడదాం. కనుక అట్లా చూసుకుంటే ఇవాళ రేపు పొద్దున ఏమైనా కష్టం వచ్చి ఉత్తర భారతదేశంలో కష్టం వచ్చినా దక్షిణ భారతదేశంలో వేళ్ళు వండుకుంటే తప్ప జాతీయ పార్టీలకు మనుగడ లేదు అనే దాన్ని బీజేపీ గ్రహించింది అనుకుంటున్నాను. దానికి ఒక పనిముట్టుగానో లేకుంటే దానికి ఒక మంచి సహాయకుడుగానో పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటుంది అనుకుంటున్నాను. వాడుకుంటా కూడా తప్పు లేదు అంటున్నా. కనుక ఇప్పుడు ఏమైందంటే ఆయన రాజకీయ ప్రసంగాలు చేస్తారా, గుళ్ళను మొక్కుకొని వచ్చేస్తారా అనే దాన్ని బట్టి ఉంటుంది. అందుకని ఇప్పుడు ఆయన నోరు విప్పది మనం అనవసరంగా మన నోరు పారేసుకుంటే లాభం లేదు. కనుక రైట్. త్రివేంద్రం నుంచి మొదలైన పర్యటన రేపు ఎల్లుండి తమిళనాడు తిరుగుతారు. కనుక ఈ తమిళనాడులో కానీ ఏమైనా రాజకీయ ప్రసంగాలు చేసింది అనుకోండి, దాన్ని బట్టి కొంత మనం అంచనా వేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. రైట్. మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. మనతోటి వేల్పూరి శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ప్రధానంగా మీరు చూస్తే ఇప్పుడు మనం తీసుకున్న టాపిక్ మీకు తెలిసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు